హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ప్రీవియస్ గా డిఎస్సి పేపర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈ రోజు 2019 జనవరి 25వ తారీఖు షిఫ్ట్ 1 లో మ్యాథ్స్ కి సంబంధించి ఎటువంటి బిట్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనకి డిఎస్సిలో 111 నుంచి స్టార్ట్ అయ్యి 130 వరకు, అంటే టోటల్ గా 20 బిట్స్ అనేవి డిఎస్సిలో ఉంటాయి. ఫస్ట్ 111వ బిట్ చూస్తే 2x + 3y = 3x + 5y = 18:29 అయినా x y ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి x y కావాలి అంటే x తాలూకు వాల్యూ కావాలి, y తాలూకు వాల్యూ కావాలి. మనము ఇటువంటి క్వశ్చన్స్ ని మాక్సిమం ఆప్షన్స్ ప్రకారంగా వెళ్తే చాలా ఈజీగా చేయొచ్చు. అలాగే ప్రాసెస్ ప్రకారంగా కూడా ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు, 2x + 3y. ఇక్కడ ఈస్ట్ అంటే అర్థం అంటే బై అనే కదా. 2x + 3y / 3x + 5y ఎంత అంటున్నాడు, 18/29 అంటున్నాడు. ఇప్పుడు మనం ముందు ఆప్షన్స్ ప్రకారంగా చూద్దాం. అంటే ఎక్స్ ప్లేస్ లో 2 ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనం వెరిఫికేషన్ చేస్తే ఎక్స్ ప్లేస్ లో 2 వేయాలి, వై ప్లేస్ లో 3 వేయాలి. అప్పుడు అక్కడ 18 అయినా రావాలి, లేకపోతే 18 తాలూకా మల్టిపుల్స్ అంటారు కదా, గుణిజాలు, అవైనా రావాలి. ఆ విధంగా చూసుకోవాలి. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఫస్ట్ ఆప్షన్ చేద్దాం. ఎక్స్ ప్లేస్ లో 2 వేస్తే 2 × 2 4 ప్లస్ 3 ఇక్కడ వై ప్లేస్ లో 3 వేయాలి కాబట్టి 3 × 3 9 అవుతుంది. 9 + 4 అంటే 12 అవుతుంది. 9 + 4 అంటే 13 అవుతుంది. మనకి కావాల్సింది 18 కావాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది అవ్వదు. సెకండ్ ఆప్షన్ మనం ట్రై చేస్తే ఎక్స్ ప్లేస్ లో 3 వేయాలి కాబట్టి 2 × 3 6 అవుతుంది. ప్లస్ 3 × వై ప్లేస్ లో ఎంత వేయాలి, 4 వేయాలి. 3 × 4 అంటే 12 అవుతుంది. 12 + 6 18 అవుతుంది. అప్పుడు ఒకటి సరిపోయింది కదా, మనం ఫిక్స్ అవ్వకూడదు. కింద ఆప్షన్స్ ప్రకారంగా కూడా అదే మనం అప్లై చేస్తే 29 కూడా రావాలి. ఇప్పుడు చూస్తే ఎక్స్ ప్లేస్ లో 3 కదా వేయాలి. 3 × 3 9 అవుతుంది. ప్లస్ 5 × y అంటే ఎంత, 4. 5 × 4 అంటే 20. 5y ఏమో 20 అవుతుంది, 3x ఏమో 9 అవుతుంది. 20 + 9 29. కాబట్టి మనకు కావాల్సిన 18/29 అనేది ఎక్స్ ప్లేస్ లో 3 వేసినప్పుడు, వై ప్లేస్ లో 4 వేసేటప్పుడు మనకు వచ్చింది. కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఒకవేళ ప్రాసెస్ ప్రకారంగా ఏ విధంగా చేయాలి అంటే మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అలా చేస్తే ఏమొస్తుంది, 29 తోటి దీని మొత్తాన్ని గుణించాలి, 18 తోటి దీని మొత్తాన్ని గుణించాలి. ఎందుకు ఇది అటువైపు వెళ్తుంది, ఇదేమో ఇటువైపు వస్తుంది. 29 × 2 అంటే 58x ప్లస్ 29 × 3 ఏమవుతుంది, 3 9s 27, 7 2 3 2s 6 ప్లస్ 2 8 87y దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇటువైపు తీసుకెళ్తే 18 3s 54x ప్లస్ 18 5s 90y. ఇప్పుడు చూస్తే ఇటువైపు 58x ఉంది, ఇటువైపు 54x ఉంది. అది ఇటువైపు తీసుకుని వస్తే మైనస్ అవుతుంది. 58 లో 54 మైనస్ చేస్తే 4x ఉంటుంది. 4x దట్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు 87y ఉంది, అటువైపు 90y ఉంది. అంటే ఇటువైపు ఉన్న 87y అటువైపు తీసుకెళ్తే మైనస్ అవుతుంది. మరి 90 లో నుంచి 87 మైనస్ చేస్తే 3y అవుతుంది. ఇప్పుడు మనకి x y కావాలి అంటే x/y అనేది కావాలి. x/y అన్నా x/y అన్నా ఒకటే. కాబట్టి x అనేది అలా ఉంచి y ఇటువైపు తెచ్చేటప్పుడు కదా x/y అవుతుంది. x/y = ఇటువైపు 3 ఉంటుంది, ఇటువైపు 4 ఏమో ఇటువైపు వస్తే by అవుతుంది. ఆ విధంగా x/y అంటే ఏంటి, x/y. 3/4 అంటే ఏంటి, 3/4. ఆ విధంగా x/y ఏమో 3/4 వస్తుంది. మన ప్రాసెస్ ప్రకారంగా అయితే ఈ విధంగా మనకి ఇటువంటిది అనుపాతానికి సంబంధించి అంటారు కదా, ఆ విధంగా ఉండేటప్పుడు మన ఆప్షన్స్ ప్రకారం వెళ్ళిపోవడమే చాలా చాలా మంచిది. నెక్స్ట్ చూస్తే 112 6,250 రూపాయలు 2 సంవత్సరాల్లో 7,840 రూపాయలు అయినా చక్రవడ్డీ రేటు ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి చక్రవడ్డీ రేటు కాంపౌండ్ ఇంట్రెస్ట్ తాలూకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు కావాలి. మనకి చక్రవడ్డీ మొత్తానికి ఫార్ములా ఏంటి మనకు తెలుసు. అంటే చక్రవడ్డీ మొత్తం ఎంత ఇచ్చాడు, ఎంత అవ్వాలంటున్నాడు, 7,840 రూపాయలు అవ్వాలి. ఇది మొత్తం అవ్వాలి. ఎంత అసలు మీద, మనకు 6,250 రూపాయలు అసలు మీద మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. కాబట్టి ప్రతి 100 రూపాయలకి ఎంత పెరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి అదే మనకు కావాలి. ఈ విధంగా చేస్తే మనకు 1 ఇయర్ కి వస్తుంది. మరి ఆడు అడిగింది ఎన్ని సంవత్సరాలకి, 2 ఇయర్స్ అడిగాడు కాబట్టి ఇంకొక 100 ప్లస్ r/100 ఈ విధంగా మనం చేసుకుంటే ఇప్పుడు 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 25 తోటి 25 25 625 25 4 నెక్స్ట్ 25 1s 25 4s. ఇప్పుడు చూస్తే 4 × 4 ఇటువైపు ఉంది, దాన్ని ఇటువైపు తీసుకుని వస్తే అప్పుడు ఏమవుతుంది, 100 ప్లస్ r హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 784 × 4 × 4 అంటే 16 అవుతుంది.
ఇప్పుడు ఇటువైపు స్క్వేర్ ఉంది కాబట్టి ఇటువైపు కూడా ఈ మొత్తాన్ని మనం స్క్వేర్ గా రాయగలమా లేదా చూడాలి. 784 ని మనము 28 హోల్ స్క్వేర్ గా రాయొచ్చు, 16 ని 4 స్క్వేర్ గా రాయొచ్చు. అప్పుడు దీనికి స్క్వేర్ ఉంది, దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం డైరెక్ట్ గా ఇంటూ చేయొచ్చు. కాబట్టి ఈ రెండింటిని మనం ఇంటూ చేస్తే అప్పుడు ఓవరాల్ గా హోల్ స్క్వేర్ పెడదాం. 4 8 32, 2 3 ఉంది, 4 2 8 ప్లస్ 3 11 అవుతుంది హోల్ స్క్వేర్. దేనికి ఇటువైపు ఏముంది 100 ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్ ఉంది. స్క్వేర్ స్క్వేర్ రెండు వైపులా క్యాన్సిల్ అయిపోతాయి. ఇటువైపు 112 ఉంది, ఇటువైపు ఏమో 100 ప్లస్ ఆర్ ఉంది. అంటే ఇటువైపు 112 ఉంది కదా, 100 కి ఎంత ప్లస్ చేస్తే 112 అవుతుంది. ఎందుకు ఈక్వల్ మధ్యలో ఈక్వల్ ఉంది కాబట్టి ఇటువైపు 112 ఉంది, ఇటువైపు కూడా మనం 112 అనేది ఈక్వల్ చేయాలి. మరి 100 కి ఆర్ ప్లస్ ఆర్ అనేది ఆర్ ప్లస్ ఎంత ఉంటే 112 అవుతుంది. ఆర్ ప్లస్ లో 12 ఉండాలి. లేదు ఒకవేళ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఇటువైపు 112 మైనస్ ఇటు ప్లస్ 100 అటు వెళ్తే మైనస్ 100 అవుతుంది. ఆ విధంగా చూస్తే 112 లో నుంచి 100 మైనస్ చేస్తే 12%. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉండాలి అంటే 12% ఉంటే అప్పుడు 6,250 రూపాయలు 2 సంవత్సరాల్లో 7,840 రూపాయలు అవుతుంది. కాబట్టి 12% అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే 113 తుషార్ వ్యాయామశాలకు వెళ్లి తన బరువులో 8% తగ్గించుకున్నాడు. అతను తగ్గిన బరువు 6 కేజీల 560 గ్రాములు అయినా ముందున్న బరువు ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. తుషారు వ్యాయామశాలకు వెళ్లి బరువు తగ్గాడు. ఎంత శాతం తగ్గాడు? 8% తగ్గాడు. మనకి శాతంలో 8% తగ్గాడు అని అన్నాడు. కేజీలలో అతను ఎంత బరువు తగ్గాడు అంటున్నాడు? 6 కేజీల 500 గ్రాములు తగ్గాడు. అంటే 8% బరువు అనేది 6 కేజీల 560 గ్రాములకు సమానం అవుతుంది. మనకు అడిగింది ఏంటి? అయినా ముందున్న బరువు ఎంత? 8% అయితే తగ్గాడు, కానీ ముందున్న బరువు ఎంత అంటే తగ్గక ముందు 100% అతని తాలూకా బరువు అవుతుంది. ఇది ఎంత అంటున్నాడు. మనకి 8% 6 కేజీల 500 గ్రాములు అయినప్పుడు 100% అనేది ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ 100 బై తక్కువ 8 ఇంటూ 6 కేజీ. ఇప్పుడు దీని అంతటినీ కూడా నేను గ్రామ్స్ లోకి మార్చుకుంటాను, ఎందుకు డివైడ్ చేయడానికి ఈజీగా ఉంటది. ఆ తర్వాత కేజీల్లోకి మార్చుకోవచ్చు. 6 కేజీ అంటే 6000 గ్రామ్స్, 560 అంటే టోటల్ గా 6560 గ్రామ్స్. అంటే ఇప్పుడు ఇదంతా కూడా గ్రామ్స్ లోకి మార్చాను. ఇప్పుడు చూస్తే మనకి ఏ విధంగా అవుతుంది? ఇప్పుడు 8 తోటి ఇది డివైడ్ అవుతుందో చూద్దాం. 8 7 56, 8 8 64 అంటే 8 వరకు అవుతుంది. 8 8 64. ఇంకా మనకి ఇక్కడ 1 ఉంది, 1 పక్కన 6 అంటే 16, 8 2 16, ఇంకా 0 ఉంది కాబట్టి 0. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? 820 ఇంటూ 100. అదంతా మనం ఇంటూ చేస్తే 8 2 పక్కన ఇక్కడ 1 0, ఇక్కడ 2 zeros టోటల్ గా 3 zeros వస్తాయి. ఇప్పుడు ఇదంతా మనకి ఎందులో ఉంది? గ్రామ్స్ లో ఉంది. దాన్ని మనకి కేజీలలో అడిగాడు కదా, కేజీలలో అడిగాడంటే బై 1000 చెయ్యాలి. 3 zeros క్యాన్సిల్ అయితే మనకి కావాల్సింది ఎంత అంటే 82 కేజీ. అతను వ్యాయామశాలకు వెళ్ళక ముందు 82 కేజీ ఉండేవాడు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 114 చూస్తే ఒక క్రికెట్ బ్యాట్ ను 742 రూపాయలకు అమ్మడం ద్వారా దుకాణదారుడు 6% లాభం పొందాను. ఒకవేళ 8% లాభం రావాలంటే బ్యాట్ అమ్మకపు వెల ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి దుకాణదారుడు 742 రూపీస్ కి అమ్మడం వల్ల 6% అనేది లాభం వచ్చింది అంటున్నాడు. అంటే యాక్చువల్ గా బ్యాట్ తాలూకా కాస్ట్ మనం 100% అనుకుంటే దాని మీద 6% ప్రాఫిట్ కి అమ్మాడు అంటే 106 అవుతుంది. ఎందుకు 100 మీద 6% అంటే 106. అది మనకి ఎంత అంటున్నాడు? 742 అంటున్నాడు. 6% ప్రాఫిట్ అయినప్పుడు 742 రూపీస్ కి అమ్మాడు. మనకేమంటున్నాడు? 8% ప్రాఫిట్ రావాలంటే మనకి అదే 100 రూపాయల మీద 6 రూపాయల లాభం అయితే ఇది కదా, మనకి 6 రూపాయలు కాకుండా 8 రూపాయలు కావాలి అని అంటున్నాడు. అప్పుడు 108 అవుతుంది. ఎందుకు 10% మీద 8% అంటే 108 రూపీస్ అవుతుంది. అది అప్పుడు మనం ఎంత కమ్మాలి అని అంటున్నాడు. ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే మనం 106 742 ఏ విధంగా అవుతుంది? ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 700 ఉంది. అంటే 100 700 ఎప్పుడు అవుతుంది? ఇంచుమించు ఇంటూ 7 చేసేటప్పుడు. ఆ 7 చేసేటప్పుడు ఈ వాల్యూ సరిపోతుందో లేదో చూడు. 7 6 42, 7 1 7 అంటే ఎగ్జాక్ట్ గా ఇంటూ 7 చేస్తే మనకి ఈ వాల్యూ సరిపోయింది. సేమ్ అక్కడ ఇంటూ 7 చేసాక ఇక్కడ కూడా ఇంటూ 7 చేయి. 7 8 56, 6 5, 7 0 0 ప్లస్ 5 5, 7 1 7 అంటే 756 రూపీస్ కి అమ్మితే అప్పుడు 8% అనేది ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ 756. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ చూస్తే 115 5607 అనే సంఖ్య పరిపూర్ణ వర్గ సంఖ్య అగుటకు కలుపవలసిన కనిష్ట సంఖ్య ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్ పరిపూర్ణ వర్గ సంఖ్య, పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది కాదు. మనము ఏదో ఒక లీస్ట్ నెంబర్ ని యాడ్ చేస్తేనే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. మరి ఇటువంటివి కలుపవలసిన తీసివేయబడిన అటువంటి నెంబర్లన్నీ కూడా, అటువంటి పరిపూర్ణ వర్గ సంఖ్యలు కనుక్కోవాలి అంటే మనము పొట్టి భాగాహార పద్ధతి ప్రకారంగా మాత్రమే చేయగలం. కాబట్టి వాడు ఇచ్చిన నెంబర్ అంటే 5607 ఇచ్చాడు. పొట్టి భాగాహార పద్ధతి అంటే మనం 2 నెంబర్స్ గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు 56 ఉంది, మనం ఇటువైపు ఏ నెంబర్ రాస్తాం అటువైపు అదే నెంబర్ రాయాలి, దీనికి దగ్గరలో వరకు రాయాలి. ఇప్పుడు ఇక్కడ 5 రాసాం అనుకో, 5 5 25. కానీ ఒకసారి 6 కూడా మనం ట్రై చేయాలి. 6 6 36. ఆ విధంగా చూస్తే 8 తోటి అయితే 8 8 64 ఎక్కువ అయిపోద్ది. కాబట్టి 7 7 49 వరకు సరిపోతుంది. 56 నుంచి 49 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 7 వస్తుంది. ఇంకా మిగిలిన నెంబర్ బార్ కింద ఏదైతే ఉందో దాని అంతటిని తీసుకోవాలి, 707. ఇప్పుడు ఇక్కడ మనము 7 ని డబల్ చేయాలి, 14 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ వేస్తామో ఇక్కడ అదే నెంబర్ వేయాలి. ఇక్కడ ఉన్న మొత్తం నెంబర్ తోటి ఇక్కడ ఉన్న నెంబర్ తోటి ఇక్కడ ఉన్న మొత్తాన్ని మనం ఇంటూ చేయాలి. దీని దగ్గర వరకు మనం సరిపోయేటట్టు చూసుకోవాలి. ఎందుకు ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు కాబట్టి దీని దగ్గర వరకు మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకవేళ నేను 6 వేసాను అనుకోండి, ఇక్కడ 6 వేయాలి. అప్పుడు 6 6 36, 6 3, నెక్స్ట్ 6 4 24 + 3 27, 7 2 6 1 6 + 2 8. 8 అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనకి 76 కాదు, ఎక్కువ అయిపోతుంది. 76 అనేది ఇక్కడ మనం 6 అనేది వాడకూడదు. అప్పుడు ఏం వాడాలి? 5 వాడాలి. అక్కడ 5 వేస్తే మరి ఇక్కడ కూడా 5 వేయాలి. అప్పుడు ఇక్కడ నెంబర్ ఏమో మారుతుంది. 5 5 25, 5 5 2 5 5 14 70 + 2 72. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ గా చూస్తే నీకు 707 కావాలి, నీకేమో ఇక్కడ చూస్తే 725 వచ్చింది. అంటే నీకు ఇంకా ఎంత అవసరం అవుతుంది? 18 అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 707 ఉంది, నీకేమో 725 వచ్చింది. అంటే ఇక్కడ 707 కాకుండా 725 ఉండుంటే ఎగ్జాక్ట్ గా నీకు 0 వద్దును. కానీ ఇక్కడ 707 ఉంది, 25 లేదు. అంటే నీకు ఎంత సరిపోలేదు, 18 అనేది సరిపోలేదు. అంటే ఈ నెంబర్ కి మనం 18 యాడ్ చేస్తే చూడండి, 5607 అనే నెంబర్ కి 18 యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? 5625 ఈ నెంబర్ అవుతుంది. ఈ నెంబర్ ఏమో పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. దేనికి పర్ఫెక్ట్ స్క్వేర్? 75 కి పర్ఫెక్ట్ స్క్వేర్. ఒకసారి అవుతుందో లేదో చూద్దాం. 75 కి స్క్వేర్ అంటే యూనిట్ ప్లేస్ లో 5 ఉంటే ఆ నెంబర్ మొత్తానికి స్క్వేర్ చేయడం చాలా ఈజీ. 5 కి స్క్వేర్ చేస్తే 25. ఆ 5 కాకుండా మిగిలిన నెంబర్ ఏదైతే ఉందో దానికి నెక్స్ట్ నెంబర్ తో ఇంటూ చేయాలి. 7 ఉంది, 7 నెక్స్ట్ నెంబర్ 8, 7 8 56, 5625 ఆ విధంగా వచ్చింది కదా. కాబట్టి 75 కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమో 5625 అవుతుంది. మనకేమో ఇక్కడ ఎంత సరిపోలేదని అర్థమైంది? 18 అనేది సరిపోలేదు. కాబట్టి ఆ 18 ని మనం ఈ నెంబర్ కి యాడ్ చేస్తే అప్పుడైతే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మన ఆన్సర్ ఏమో 18. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 116 చూస్తే -2/3 మరియు 1/2 మధ్య ఉండే ఒక అకరణీయ సంఖ్య ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి ఈ విధంగా 2 నెంబర్లు ఇచ్చి వాటి మధ్య చాలా అకరణీయ సంఖ్యలు, అనంతమైన అకరణీయ సంఖ్యలు మనం రాయవచ్చు. కానీ వీడు అందులో ఏదో ఒకటి ఆప్షన్స్ ప్రకారంగా చూసుకొని చెప్పమని చెప్తున్నాడు. మనకి -2/3 అంటున్నాడు, -2/3 అలాగే 1/2 ఈ మిడిల్ లో మనకు ఉండాలి అని అంటున్నాడు. మనం ఇటువంటి ఫ్రాక్షన్స్ ని మనము నెంబర్స్ గా మార్చుకోవాలి. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం ఏంటంటే ఫ్రాక్షన్ లో ఈ నెంబర్ కి ఫ్రాక్షన్ కనుక్కోవడం అంటే దీని తాలూకా ఎగ్జాక్ట్ నెంబర్ దీని తాలూకా ఎగ్జాక్ట్ నెంబర్ మనం కనుక్కుంటే ఆ మిడిల్ లో ఏది ఉంటుంది అనేది ఈజీగా చేయొచ్చు. అటువంటి దానికి మనం ముందే చెప్పుకున్నాం. ఇటువైపు ఇక్కడ 0 పెట్టుకోవాలి, ఇక్కడ 0 పెట్టుకుంటే ఇప్పుడు 23 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్. కాబట్టి -6. 10 ఏమో 2 తో 5 టైమ్స్ పోతుంది. అంటే మనకి కావాల్సిన ఆన్సర్ ఎందులో ఉండాలి? -6 కంటే -6 కి 5 కి మిడిల్ లో ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ప్రతిదాన్ని అప్లై చేద్దాం. ఇక్కడ 0 పెట్టారనుకున్నప్పుడు ఏమవుతుంది? -1 అవుతుంది. ఇప్పుడు ఈ -1 ఈ మధ్యలో ఉంటుందా ఉండదా అది చూసుకుంటే మనకు మధ్యలో ఉన్నది మనకు కావాలి. -6 ఇక్కడేమో 5 ఉంది, అంటే మధ్యలో -5 ఉంటుంది, -4 ఉంటుంది, -3, -2, -1, 0 1 2 3 4 అంటే అవన్నీ మధ్యలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ -1 అనేది మధ్యలోనే ఖచ్చితంగా ఉంటుందని ఈజీగా అర్థమైంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది అవుతుంది. మరి మిగిలిన ఒకసారి చూస్తే ఇక్కడ 0 పెట్టారనుకోండి, 50లో 6 ఎన్నిసార్లు పోతుంది అంటే 8 టైమ్స్ పోతుంది. ఇంకా మనకి ఎక్స్ట్రాగా కొంత మిగులుతుంది, దాంతో మనకు అనవసరం.
ఇప్పుడు ఇక్కడ 8 ఉంది, 8 అనేది మిడిల్ లో ఉంటుందా? 5 కి అటువైపు ఉంటుంది కానీ మిడిల్ లో ఉండదు. నెక్స్ట్ 5 6 ఇక్కడ జీరో పెడితే ఇక్కడ కూడా సేమ్ 8 అనేది ఉంది. సారీ ఇక్కడ -8. -8 అంటే ఇటువైపు ఉంటది. -6 -7 -8 ఇటువైపు ఉంటది. ఇప్పుడు 8 ఏమో 5 కి అటువైపు ఉంటది కాబట్టి -6 కి 5 కి మిడిల్ లో ఉండదు. నెక్స్ట్ 11/12 అంటే ఇక్కడ జీరో పెట్టుకుంటే 12 9s 108 అంటే 9 టైమ్స్ పోతుంది. అంటే 9 కూడా 5 కి అటువైపు ఉంటది కాబట్టి -6 కి 5 కి మిడిల్ లో ఏముంటది అంటే -1 ఉంటుంది. మరి -1 అనేది దేనికి సంబంధించిన ఫ్రాక్షన్? -1/6 కి సంబంధించిన ఫ్రాక్షన్ కాబట్టి ఆప్షన్ 1 అనేది అవుతుంది. ఈ విధంగా మనకి ఇటువంటి అడిగి మధ్యలో ఉన్న అకర్ణీయ సంఖ్య ఏదైనా అడిగితే వాటిల్లో మనం జీరో పెడితే ఈజీగా ఆ మిడిల్ లో అంటే మనకి పాయింట్స్ తో గానీ మనం భాగాహారం గానీ అలాంటివి ఏవి చేయకుండా డైరెక్ట్ ఇటువంటి నెంబర్స్ కి మిడిల్ లో కనిపెట్టడం అనేది చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ మనం 117 చూస్తే ఒక 2 అంకెల సంఖ్యలో 1ల స్థానంలో అంకె 10ల స్థానంలో అంకెకు 4 రెట్లు మరియు వాటి మొత్తం 10 అయినా ఆ సంఖ్య ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. ఇటువంటి క్వశ్చన్లు అంటే 1ల స్థానంలో 10ల స్థానానికి రెట్టింపు లేకపోతే 10ల స్థానం 100ల స్థానం కంటే అందులో సగం అని కానీ ఆ విధంగా ఎటువంటిది అడిగినా కూడా ఆప్షన్స్ ప్రకారంగా వెళ్ళిపోవడం చాలా చాలా బెస్ట్ మెథడ్ అనమాట. దాని ప్రకారం మనం చూసుకుంటే 1ల స్థానంలో అంకె 10ల స్థానంలో అంకెకి 4 రెట్లు అంటే యూనిట్ ప్లేస్ లో ఏదైతే ఉంటుందో ఆ నెంబరు 10th ప్లేస్ లో ఉన్న నెంబర్ కి యూనిట్ ప్లేస్ లో ఏదైతే ఉంటుందో 1ల స్థానంలో ఆ నెంబర్ 10th ప్లేస్ లో 10ల స్థానంలో ఉన్న నెంబర్ కి 4 టైమ్స్ ఉండాలి అంటే 4 రెట్లు ఉండాలి. ఆ విధంగా ఏదున్నదో చూద్దాం. ఫస్ట్ 8 చూడు. 8 ఏమో 1ల స్థానంలో ఉంది. ఇది 10ల స్థానం కంటే 4 రెట్లు ఉండాలి. 10ల స్థానానికి 4 రెట్లు. 10ల స్థానంలో 2 ఉంది కాబట్టి 2 4 8. అలాగే వాటి తలకు మొత్తం కూడా 10 అవ్వాలన్నాడు. ఆ రెండు కలిపితే 10 అయ్యింది. కాబట్టి ఆప్షన్స్ ప్రకారంగా చూసుకుంటే చాలా ఈజీ అని చెప్పుకున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ లోనే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చింది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇక్కడ చూడండి యూనిట్ ప్లేస్ లో 7 ఉంది. 10th ప్లేస్ లో ఉన్న దానికి 4 టైమ్స్ ఉండాలి. మరి 3 కి 4 టైమ్స్ చేస్తే 3 4s 12 కాబట్టి సరిపోదు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. 6 కి 4 టైమ్స్ చేయాలి, సరిపోదు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. మనకి 1ల స్థానంలో అంకె 10ల స్థానంలో అంకెకి 4 రెట్లు కాబట్టి 1ల స్థానం 4 ఉంది. 10ల స్థానంలో ఉన్న అంకెకు 4 రెట్లు 8 4 32 కాబట్టి సరిపోదు. ఆ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ 118 చూస్తే 2 3 4 5 6లచే భాగించగా ప్రతిసారి శేషం 1 వచ్చే మిక్కిలి కనిష్ట సహజ సంఖ్య ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ మనకి ఈ విధంగా ఇచ్చాడు. మనకి 2 3 4 5 6 వీటన్నిటితో కూడా డివైడ్ అవ్వాలి అన్నాడు అని అంటే వీటి తాలూకా కసాగ్ అనేది మనం తీసుకోవాలి. 2 3 4 5 6 వీటన్నిటికీ కసాగ్ కావాలి అంటే మనము ఇక్కడ 2 ఉంది, ఇక్కడేమో 4 ఉంది. 4 తాలూకా ఫ్యాక్టర్ అనేది 2 అవుతుంది కాబట్టి 2 తో మనం మళ్ళీ స్పెషల్ గా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 6 తాలూకా ఫ్యాక్టర్ అనేది 3 అవుతుంది కాబట్టి ఇక్కడ 3 తో కూడా మనం స్పెషల్ గా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మనం వేటి చేయాలంటే 4 5 6 ఆ మూడింటికి కసాక్ కడితే చాలు. కాబట్టి 4 5 6 కసాక్ కడితే 2 తో పోతుంది. 2 2s 5 2 3s. ఇప్పుడు మరి ఇంకేమి ఎందులో పోవు కాబట్టి 5 2s 10 2 3s 6 6 into 10 అంటే 60 వచ్చింది. అంటే 2 3 4 5 6 వీటన్నిటితోటి భాగించబడే అతి చిన్న నెంబర్ ఏది అంటే 60. ఎల్సిఎం కనుక్కుంటే 60 వచ్చింది. మనకేమన్నాడు ప్రతిసారి శేషం 1 వస్తుంది అన్నాడు. మరి శేషం 1 రావాలి అంటే అక్కడ 61 కదా నెంబర్ ఉండాలి. 61 ఉండేటప్పుడే ప్రతిసారి భాగించినప్పుడు మనకు 1 మిగిలిపోద్ది. ఆ 1 మనకి రిమైండర్ శేషం అవుతుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి 61. ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇదే క్వశ్చన్ మనం ఆప్షన్స్ ప్రకారంగా చూస్తే ఫస్ట్ ఇది కూడా అవుతుంది కానీ కనిష్ట సహజ సంఖ్య అనేది అవ్వదు. లీస్ట్ నేచురల్ నెంబర్ మనకు కావాలి. 121 కూడా 2 తోటి 3 తోటి 4 తోటి 5 తోటి 6 తోటి అన్నిటితోటి డివైడ్ అవుతుంది. అలాగే రిమైండర్ కూడా 1 వస్తుంది. అందుకే మనకి ఫస్ట్ ఆప్షన్ లో మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా ఇచ్చాడు. మనకి 121 కూడా అన్నిటితో డివైడ్ అవుతుంది, మనకి రిమైండర్ కూడా 1 వస్తుంది. కానీ 121 కంటే లీస్ట్ నెంబర్ అంటే దానికంటే చిన్న నెంబర్ 61 ఉంది కదా. అందుకే మనం ఎల్సిఎం అనేది కట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇటువంటి దానికి కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఈ విధంగా ఇస్తాడు. మనం అన్ని చూస్తే 6 కూడా అండ్ 120లో 6 ని కూడా 6 తో కూడా 120 డివైడ్ చేస్తే 1 వస్తుంది, 5 తో డివైడ్ చేసిన 1 వస్తుంది. అన్ని రకాలుగా ఇది కూడా సరిపోయినట్టు అనిపిస్తుంది. కానీ మనం ఎల్సిఎం కట్టినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట అసలైన ఆన్సర్ ఏదవుతుందని. ఆన్సర్ 61 అవుతుంది. నెక్స్ట్ 119 చూస్తే ఇక్కడ కొన్ని రాసులు ఇచ్చాడు.
వాటిని ఆరోహణ క్రమంలో రాయబడిన పై పరిశీలన అంశాలు అంటే పైన ఏవైతే మనకి రాసులు ఇచ్చాడో అవన్నీ కూడా ఆరోహణ క్రమంలో పెట్టబడి ఇవ్వబడింది అని అంటున్నాడు. మధ్యగతం 63 అయినా ఎక్స్ విలువ కనుక్కోమంటున్నాడు. అంటే మధ్యగతం కూడా ఇచ్చేసాడు, మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు, మనం మధ్యగతం మీడియన్ కనుక్కోవాలి అంటే ఏవైతే రాసులు ఇచ్చాడో ఆ రాసులను మనం ఆరోహణ క్రమంలో పెట్టుకోవాలి. కానీ వాడే ఆల్రెడీ ఆరోహణ క్రమం అసెండింగ్ ఆర్డర్ లో పెట్టాడు కాబట్టి మధ్యగతం కనుక్కోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. మనం మధ్యగతం కనుక్కోవాలి అంటే మొత్తం ఎన్ని రాసులు ఇచ్చాడో చూసుకోవాలి, అందులో మధ్యలో ఉన్న రాస్తే మనకు కావాల్సిన మధ్యగతం అవుతుంది. మొత్తం ఎన్ని ఇచ్చాడో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 టోటల్ గా మనకి 10 రాసులు ఇచ్చాడు. 10 రాసులు ఇచ్చాడు అర్థం అంటే ఇటువైపు 4 అటువైపు 4 వదిలిగా మధ్యలో 2 రాసులు ఉంటాయి. ఆ 2 రాసులని ప్లస్ చేసి బై 2 చెయ్యాలి. మరి మనకి ఏదేది కావాలి, 5వది కావాలి, 6వది కావాలి. ఎందుకు ఇటువైపు 4 వదిలివ్వాలి, అటువైపు 4 వదిలివ్వాలి. మనకు ఒకవేళ బేసి సంఖ్యలో రాసులు ఇస్తే అంటే ఒకవేళ 9 రాసులు ఇచ్చాడు అనుకోండి, ఇటువైపు 4 అటువైపు 4 వదిలిస్తే మధ్యలో ఉన్న 5వదే అంటే మనకి కావాల్సిన 5వ రాస్తే మధ్యగతం అవుతుంది. కానీ ఇక్కడ 10 రాసులు ఇచ్చాడు, సరి సంఖ్యలో ఇచ్చేటప్పుడు అటువైపు ఇటువైపు సమానంగా వదిలేసి మధ్యలో ఏవైతే 2 మిగులుతాయో ఆ రెండింటిని ప్లస్ చేసి బై 2 చెయ్యాలి. ఇప్పుడు 10 రాసులు కాబట్టి ఇటువైపు 4 వదిలేవాలి, అటువైపు 4 వదిలేవాలి. అప్పుడు ఇటువైపు 4 వదిలిగా 5వది, తర్వాత ఏది 6వది, ఆ రెండింటిని ప్లస్ చేసి బై 2 చెయ్యాలి. 5వ రాసేది మనకి 1 2 3 4 5. 5వ రాసి x-2, 6వ రాసేమో x+4. ఆ రెండింటిని ఇదొక రాసి ఆ రెండింటిని ప్లస్ చేసి బై 2 చెయ్యాలి. ఆ మధ్యగతం మనకు కావాలి. ఆల్రెడీ ఇచ్చాడు మధ్యగతం, ఎంత ఇచ్చాడు మనకి 63 అని ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. x 2x -2 + 4 అంటే +2 దట్ ఈజ్ ఈక్వల్ టు 63. ఇటువైపు 2 ఏమో అటువైపు వెళ్తే ఇంటూ అవుతుంది. 63 × 2 అంటే 126 అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు +2 అటు వెళ్తే -2 కాబట్టి 124. మరి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 2 1s 2 62s అంటే 2 తోటి 124 62 టైమ్స్ పోతుంది. కాబట్టి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 62 అవుతుంది. మనకి సరి సంఖ్యలో రాసులు ఇచ్చాడు అంటే మధ్యలో ఉన్న 2 రాసులను ప్లస్ చేసి బై 2 చేయాలి. అదే మనకి బేస్ సంఖ్యలో రాసులు ఇస్తే ఏ ప్రాబ్లం లేకుండా మధ్యలో ఉండేది మనకు కావాల్సిన మధ్యగతం అవుతుంది. ఆ విధంగా 62 వచ్చింది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 120 చూస్తే ఇక్కడ తరగతులు ఇచ్చాడు, వాటి తొలక పౌనఃపున్యాలు కూడా ఇచ్చాడు. మనకేమంటున్నాడు, పై దత్తాంశం యొక్క బాహుళక తరగతి 10 to 15 అంటే 10 to 15 ఈ తరగతి అనేది బాహుళక తరగతి అయితే అని అంటున్నాడు. ఎఫ్ విలువ ఈ తరగతిలోనే ఎఫ్ విలువ మనకు కావాలి. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు మనం చూస్తే ఇక్కడేమో తరగతులు ఇచ్చాడు, పౌనఃపున్యాలు ఇచ్చాడు కదా. 0 నుంచి 5 వరకు ఉన్న తరగతి తొలక పౌనఃపున్యమేమో 7. మనకి బాహుళకం తరగతి ఏమో ఇది అన్నాడు. బాహుళకం అంటే 3 అంటే అర్థం ఏంటి, ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో అదే మనకి బాహుళకం అవుతుంది. ఇక్కడేమో 7 ఉంది, ఇక్కడ 6 ఉంది, 4 ఉంది, 3 ఉంది. ఇదే మనకి బాహుళక తరగతి అన్నాడు అంటే వీటన్నిటికంటే ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఇక్కడే ఉంటదని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకి ఎక్కువ సార్లు రిపీట్ అవ్వాలి. మరి ఇప్పుడు సపోజ్ ఇక్కడ 5 ఉంది అనుకోండి, మరి ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇది బాహుళకం అయిపోద్ది. మరి ఇదే మనకి బాహుళకం అవ్వాలంటే ఖచ్చితంగా వీటన్నిటికంటే ఇక్కడ ఎక్కువ నెంబర్ ఉండాలి, పెద్ద నెంబర్ ఉండాలి. ఇక్కడ ఎంత నెంబర్ ఉండొచ్చు, 7 కంటే పెద్దది కూడా ఉండాలి. ఎందుకంటే 7 కూడా ఉండకూడదు, అప్పుడు ఈ 2 బాహుళకాలు అయిపోతాయి. కాబట్టి 7 కంటే పెద్దదంతా 8, 7 కంటే పెద్దది 8 కాబట్టి 8 అయినా ఉండొచ్చు లేదా 8 కంటే ఎక్కువైనా ఉండొచ్చు. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే 10 నుంచి 15 ఉండే తరగతి అనేది బాహుళక తరగతి అవుతుంది. కాబట్టి ఎఫ్ ప్లేస్ లో మనకి ఏముండాలి, ఎఫ్ ఈక్వల్ టు 8 అయినా అవ్వచ్చు, ఎందుకు 7 కంటే ఎక్కువే కదా. అలాగే ఎఫ్ గ్రేటర్ దాన్ 8 అయినా అవ్వచ్చు, ఎందుకు 8 కంటే ఎక్కువైనా ఉండొచ్చు, 8కి సమానమైన నెంబర్ అయినా ఉండొచ్చు. అప్పుడు మిగిలిన వాటన్నిటికంటే ఎక్కువ ఉంటది కాబట్టి 10 to 15 మనకు బాహుళక తరగతి అవుతుంది. మరి మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 8, ఎఫ్ గ్రేటర్ దాన్ 8, దాని ప్రకారం ఏమవుతుంది, ఎఫ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 8 అవుతుంది. కాబట్టి ఎఫ్ ప్లేస్ లో 8 అయినా ఉండొచ్చు, 8 కంటే ఎక్కువైనా ఉండొచ్చు. ఎఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఎఫ్ లెస్ దాన్ 8, 8 కంటే తక్కువ ఉండాలని అంటున్నాడు. 8 కంటే తక్కువ ఉంటే వీటన్నిటితో సమానం అయిపోద్ది, కానీ బాహుళకం అనేది ఎక్కువ ఉండాలి. ఆప్షన్ 3 చూస్తే ఎఫ్ లెస్ దాన్ 7, ఎఫ్ అనేది 7 కంటే తక్కువ ఉండాలంటున్నాడు. 7 కంటే తక్కువ ఉంటే అది బాహుళకం ఎందుకు అవుతుంది, అప్పుడు ఇది బాహుళకం అవుతుంది, ఈ తరగతి అనేది బాహుళకం అవుతుంది. ఎఫ్ లెస్ దాన్ 3, 3 కంటే తక్కువ అంటున్నాడు. 3 కంటే తక్కువ ఉంటే అది బాహుళకం అవ్వదు. కాబట్టి బాహుళకం అవ్వాలి అంటే 7 కంటే మినిమం ఎక్కువ ఉండాలి. కాబట్టి 8 అయినా ఉండొచ్చు, 8 కంటే ఎక్కువైనా ఉండొచ్చు. కాబట్టి ఎఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. సారీ, ఎఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్
121 చూస్తే రెండు సంపూరక కోణాలు 5:7 నిష్పత్తిలో ఉంటే అందులో ఒక కోణం విలువ కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి రెండు కోణాలు సంపూరకాలు అవ్వాలి అంటే ఆ రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు, సప్లిమెంటరీ యాంగిల్ అవ్వాలంటే ఆ రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అవ్వాలి. మరి ఆ రెండు కోణాలు ఏ నిష్పత్తులు ఉన్నాయంటున్నాడు? 5:7 నిష్పత్తులు ఉన్నాయంటున్నాడు. అంటే మొదటి కోణం 5 భాగాలు ఉంటాయి, రెండో కోణం 7 భాగాలు ఉంటది. కాబట్టి 5, 7 కలిపితే 12 భాగాలు. మరి ఆ రెండు కోణాలు కలిపితే 180 కూడా అవ్వాలి కదా, ఎందుకు సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. కాబట్టి 5, 7 కలిపితే 12 భాగాలు అనేది 180 డిగ్రీలు అయితే మనకి ఈ రెండిట్లో ఏదో ఒక కోణం కావాలి. ఫస్ట్ 12 180 ఏ విధంగా అవుతుంది? 12 15 చేస్తే 180 అవుతుంది. 15 రెళ్ళు 30, 0, 3, 10 నోట్లు 15, 3, 18 అంటే 12 into 15. ఇప్పుడు మనకు కావాల్సింది అంటే ఫస్ట్ 5 భాగాలు కనుక్కుందాం. 5 భాగాలది కావాలి, 7 భాగాలది కావాలి. కాబట్టి ఇక్కడ 12 into 15 చేస్తే 180 వచ్చింది కాబట్టి ఇక్కడ into 15 చెయ్యాలి, ఇక్కడ into 15 చెయ్యాలి. 5 15 75 డిగ్రీలు, 5 15 105 డిగ్రీలు. ఇప్పుడు ఈ రెండు చూడండి కలిపితే 180 రావాలి, ఎందుకు సంపూరకాలు కాబట్టి. 75 105 కలిపితే 180 వచ్చింది. కాబట్టి 75 డిగ్రీలు అనేది ఒక కోణం అవుతుంది, మరొక కోణం ఏమో 105 డిగ్రీలు అవుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి 75 అనేది ఎక్కడా లేదు, 105 ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 122 చూస్తే ఒక త్రిభుజాకార స్థలం యొక్క భుజాల నిష్పత్తి 12:17:25 మరియు దాని చుట్టుకొలత 540 సెంటీమీటర్లు అయినా పెద్ద భుజం ఏమో కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి చుట్టుకొలత ఏమో ఇచ్చాడు, భుజాలు ఇవ్వకుండా భుజాల తాలూకు నిష్పత్తి ఇచ్చాడు. కాబట్టి ఈ భుజాల చుట్టుకొలత అంటే అర్థం ఏంటి? అన్ని 3 భుజాలు ఏవైతే ఉన్నాయో త్రిభుజాకారంలో ఆ 3 భుజాల తాలూకు మొత్తమే కదా చుట్టుకొలత పెరిమీటర్ అవుతుంది. కాబట్టి ఆ 3 భుజాలు మొదటి భుజం ఏమో 12 భాగాలు ఉంటే రెండోది 17, మూడోది 25 భాగాలు. కాబట్టి మొత్తం అన్ని భాగాలు కలిపితే 12, 17 ఎంత అవుతుంది? 29. 29 25 54 అవుతుంది. అంటే 54 భాగాలేమో మొత్తం చుట్టుకొలత ఏమో ఇప్పుడు ఎంత అన్నాడు? 540 సెంటీమీటర్లు అన్నాడు. మనం ఎక్స్లు అలాంటివి ఏవి తీసుకోకుండా డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. మొత్తం కలిపితే భుజాల తాలూకు నిష్పత్తులు అన్ని కలిపితే 54 భాగాలు వచ్చింది. ఆ మొత్తం కలిపామంటే అర్థం ఏంటి? అదే కదా మనకి పెరిమీటర్ చుట్టుకొలత. అదేమో 540 అన్నాడు. మనకి ఇప్పుడు అడిగింది అంటే పెద్ద భుజం ఏమో అడిగాడు. పెద్ద భుజం వీటన్నిటిలో పెద్ద నెంబర్ ఏది? 25. కాబట్టి 25 పార్ట్స్ అనేది ఎంత అవుతుందని అంటున్నాడు. 54 ఏమో 540 ఎలా అవుతుంది? ఇంటూ 10. కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 10 చేస్తే 25 into 10 250 సెంటీమీటర్స్ అనేది పెద్ద భుజం అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 123 చూస్తే ఒక వృత్తం యొక్క భూ పరిధి 264 సెంటీమీటర్లు అయినా దాని వ్యాసార్థం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి వృత్తాకారంలో ఉన్నదానికి భూ పరిధి అంటే సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి? 2πr. మరి ఆ వృత్త పరిధి ఎంత ఇస్తాడు? 264 సెంటీమీటర్లు అని వాడే ఇస్తాడు. కాబట్టి 2 into π అంటే 22/7, వ్యాసార్థం అంటే రేడియస్ ఏమో మనం కనుక్కోవాలి కాబట్టి r is equal to 264. ఇప్పుడు 11 తో డివైడ్ అవుతుంది. 11 2s, నెక్స్ట్ ఎక్కడ చూస్తే 11 2s 22, 4 ఉంది కాబట్టి 4 పక్కన 4 అంటే 44, 11 4s 44. ఇక్కడ 2 into 2 అంటే ఎంత? 4 తోటి ఇక్కడ 6 టైమ్స్ పోతుంది. కాబట్టి r is equal to ఇటువైపు 7 ఏమో అటు వెళ్తే ఇంటూ అవుతుంది. అప్పుడు 7 into 6 42 అవుతుంది. మళ్ళీ ఇంకొక విషయం, ఎప్పుడు కూడా మనకి వ్యాసార్థం రేడియస్ అనేది 7 తాలూకా మల్టిపుల్ గానే ఉంటది. అంటే 7 లో హాఫ్ అయిన 3.5 అయినా ఉండొచ్చు, 7 అయినా ఉండొచ్చు, 14 అయినా ఉండొచ్చు, 21 అయినా ఉండొచ్చు. ఈ విధంగా మాత్రం ఉంటుంది. మరి ఇక్కడ 7 మల్టిపుల్ తో ఉన్నది కేవలం 42 ఉంది. ఆ విధంగా కూడా మనము పెట్టే ఛాన్స్ అనేది ఉన్నది. కాబట్టి ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 124 చూస్తే ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చాడు? బి వాల్యూ ఇచ్చాడు. మనకేమో 2b - a ఏమో కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఇలా ఇచ్చాడు. ఇటువంటి వాటికి మామూలుగా మనం ఏం చేస్తాం? 2b అన్నాడు కాబట్టి b ని 2 తో ఇంటూ చేసి తర్వాత ఆ 2b లో నుంచి a ని మైనస్ చేయాలి. కాబట్టి అంత ప్రాసెస్ అనేది మనం ఫాలో అవ్వకుండా డైరెక్ట్ గా ఈజీగా చాలా తక్కువ టైంలో కూడా చేయొచ్చు. ఆప్షన్స్ ప్రకారంగా మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే వీటిలో వేటి తాలూకా గుణకాలు మనకి డిఫరెంట్ గా ఉన్నాయనేది ఒక పాయింట్ కనిపెడితే చాలు. ఇప్పుడు ఇక్కడ x² చూడు, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 12 ఉంది, నెక్స్ట్ ఇక్కడ -12 ఉంది, ఇక్కడ 21 ఉంది. కాబట్టి x² అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి. కాబట్టి మనం ప్రతి దాంట్లో కూడా x² లో చూడాలి. ఇక్కడ మనకి 2b చేయమన్నాడు కదా, 2b b తాలూకు వాల్యూ ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ ఉంది. మనకి 2b అన్నాడు కాబట్టి x² తాలూకు గుణకము 1 కదా, మనకి 2b అన్నాడు కాబట్టి 2 into -1 కాబట్టి -2 అవుతుంది. మైనస్
అందులో నుంచి ఏ తాలూకు x² గుణకం ఏది? ఏ తాలూకు x² గుణకము 10. కాబట్టి ఆ 10 రాసుకోవాలి. ఇప్పుడు 2b తాలూకా x² గుణకం -2, b తాలూకా x² గుణకము 10. మరి ఇందులో నుంచి దీన్ని మైనస్ చేయాలి కాబట్టి -2 - 10 -12 అవుతుంది. అంటే x² తాలూకా గుణకము -12 ఎక్కడైతే ఉన్నదో అదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. -12x² ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనకి గుణకాలు ఏవైతే డిఫరెంట్ గా ఉన్నాయో దాని ప్రకారంగా మనకు అడిగిన దాన్ని ఆ గుణకాన్ని తీసుకొని మనకి చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ 128 చూస్తే 2 వృత్త వ్యాసాల నిష్పత్తి 3:4 అయినా దాని చుట్టుకొలతల నిష్పత్తి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు? మనకి ఇచ్చిందేమో వ్యాసాల నిష్పత్తి, మనకు వ్యాసాల నిష్పత్తి ఇచ్చిన, వ్యాసార్థాల నిష్పత్తి ఇచ్చిన, మనకు అడిగింది ఏంటి? చుట్టుకొలత అడిగాడు. చుట్టుకొలత అడిగాడు కాబట్టి మనకి ఏదైతే నిష్పత్తి ఇచ్చాడో అదే మనకి చుట్టుకొలతల నిష్పత్తి అవుతుంది. ఒకవేళ ఇక్కడ వ్యాసాల నిష్పత్తి ఇచ్చి వైశాల్యాల నిష్పత్తి అడిగితే అప్పుడు దీన్ని మనం స్క్వేర్ చేయాలి. అప్పుడు 3² 9 అవుతుంది, 4² 16 అవుతుంది. అంటే ఇప్పుడు ఇది వైశాల్యాల నిష్పత్తి అడిగేటప్పుడు మనకి చుట్టుకొలతల తాలూకు నిష్పత్తి అడిగాడు కాబట్టి ఏదైతే ఇచ్చాడో అదే మనకి చుట్టుకొలతల నిష్పత్తి అవుతుంది. ఒకవేళ ప్రాసెస్ ప్రకారంగా చూస్తే మనకి వ్యాసాలు ఇచ్చాడు. అంటే ఏంటి? d ఇచ్చాడు. d1:d2 ఎంత ఇచ్చాడు? మనకి 3:4 ఇచ్చాడు. ఫస్ట్ d1, ఫస్ట్ వృత్తం తాలూకా వ్యాసం d1, సెకండ్ d2 అయితే 3:4 అన్నాడు. మనకి చుట్టుకొలతల నిష్పత్తి, మనకి చుట్టుకొలత అంటే ఏంటి? వృత్త పరిధే కదా, 2πr. ఇక్కడ కూడా 2πr. మరి 2r 2 × r అంటే అర్థం ఏంటి? వ్యాసార్థాలు 2 సార్లు చేస్తే అది మనకి వ్యాసం అవుతుంది. కాబట్టి π d1 π d2. ఈ విధంగా d1 d2, d1 ఇక్కడ పై క్యాన్సిల్ అవుతుంది. d1 అంటే ఏంటి? ఆల్రెడీ 3, d2 అంటే ఏంటి? 4. కాబట్టి మనకి యాజ్ ఇట్ ఈస్ గా ముందున్నదే కదా వచ్చింది. ఆ విధంగా వ్యాసాల నిష్పత్తి ఇచ్చిన, వ్యాసార్థాల నిష్పత్తి ఇచ్చిన, చుట్టుకొలతల నిష్పత్తి అంటే సేమ్ అదే అవుతుంది. వైశాల్యాల నిష్పత్తి అయ్యేటప్పుడు వాటిని మనం స్క్వేర్ చేయాలి. మనకి అడిగింది చుట్టుకొలతల నిష్పత్తి కాబట్టి సేమ్ అదే వస్తుంది. కాబట్టి 3:4 మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే 126 ఒక దీర్ఘచతురస్రాకార పొలం యొక్క పొడవు వెడల్పు రెట్టింపు కంటే 8 మీటర్లు తక్కువ. అంటే దీర్ఘచతురస్రాకారంలో ఒక పొలం ఉంది, పొలం తాలూకా పొడవు L అనేది ఏమంటున్నాడు? వెడల్పు రెట్టింపు కంటే, వెడల్పు b అనుకుంటే దాని తాలూకా రెట్టింపు అంటే డబల్ 2b కంటే 8 తక్కువ అని అంటున్నాడు. ఇది పొడవు అంటున్నాడు. వెడల్పు ఇది పొడవు, ఇది వెడల్పు. మనకేమో చుట్టుకొలత పెరిమీటర్ ఇచ్చాడు, వైశాల్యం అడుగుతున్నాడు. మనకి చుట్టుకొలత ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారంగా L, B వాల్యూస్ కనుక్కుంటే వైశాల్యం అంటే ఏంటి? L × B, లెంత్ × బ్రెత్. కాబట్టి అప్పుడు మనకు తెలుస్తుంది. ఫస్ట్ పొడవు వెడల్పులో ఎంత పొడవు మనం తెలుసుకోవాలి. దేని ప్రకారంగా తెలుసుకోగలము? చుట్టుకొలత ప్రకారంగా తెలుసుకోగలము. చుట్టుకొలత దీర్ఘచతురస్రానికి పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 × L + B. అది మనకి ఎంత అన్నాడు? 56 మీటర్స్ అని అన్నాడు. మరి 2 × L అంటే ఆల్రెడీ మనకు తెలుసు, వెడల్పు రెట్టింపు కంటే 8 తక్కువ. కాబట్టి 2b - 8 + b. ఇదంతా కూడా ఇది 2b - 8 L ప్లేస్ లో రాస్తాను, ప్లస్ b ప్లేస్ లో b రాస్తే 56. 2 1s 2 28s. ఇప్పుడు ఇక్కడ 2b ఉంది, ఇక్కడ b ఉంది, టోటల్ గా 3b అవుతుంది. -8 అటు వెళ్తే +8 అవుతుంది. 28 + 8 చేస్తే 36. b వాల్యూ ఎంత వచ్చింది? 3 1s 3 12s. b వాల్యూ ఏమో 12 వచ్చింది. మరి L అంటే ఏంటి? 2 × వెడల్పు ఒకే రెట్టింపు కాబట్టి మనకు వెడల్పు ఎంత వచ్చింది? 12 వచ్చింది. -8. 12 2s 24. 24 నుంచి 8 తీస్తే 16 అవుతుంది. పొడవేమో 16, వెడల్పేమో 12. మనకి ఇప్పుడు ఏం కావాలి? ఏరియా కావాలి. రెక్టాంగిల్ తాలూకా ఏరియా ఫార్ములా ఏంటి? L × B. L అంటే 16 × B అంటే 12. 16 × 12 అంటే 192 అవుతుంది. 192 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 127 చూస్తే ఒక దీర్ఘచతురస్రాకార పొలం వైశాల్యం 1125 మీటర్². దాని వెడల్పు 25 మీటర్లు అయినా దీర్ఘచతురస్రం చుట్టుకొలత కావాలి. ఆప్షన్స్ విధంగా ఇచ్చాడు. మనకి రెక్టాంగిల్ షేప్ లో ఒక పొలం ఉందంటున్నాడు, దాని తాలూకా చుట్టుకొలత ఏమో మనం కనుక్కోవాలి. రెక్టాంగిల్ తాలూకా పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 × L + B. అంటే మనకి లెంత్ తెలియాలి, బ్రెత్ తెలియాలి. మనకి వెడల్పు బ్రెత్ ఏమో 25 ఇచ్చాడు, లెంత్ ఏమో మనకు తెలియదు. మనకి ఇచ్చిన లెంత్ కనుక్కోవడానికి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? వైశాల్యం ఇచ్చాడు. వైశాల్యం రెక్టాంగిల్ తాలూకా ఏరియా ఫార్ములా ఏంటి? L × B. అది మనకి ఎంత ఇస్తాడు? 1125 అని ఇస్తాడు. మరి L ఏమో మనం కనుక్కోవాలి కాబట్టి L × బ్రెత్ ఎంత ఇచ్చాడు? 25 ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1125. ఇప్పుడు 25 తో డివైడ్ అవుతుంది.
25 1s 25 4s 100 112 లో 100 పోతే 12 ఉంటది 12 పక్కన 5 అంటే 125 కాబట్టి 25 5s అంటే లెంత్ ఏమో 45 వచ్చింది బ్రెత్ ఏమో ఆల్రెడీ 25 ఇచ్చాడు మనకు కావాల్సింది అంటే పెరిమీటర్ కాబట్టి 2 into L plus B 2 into లెంత్ ఏమో 45 బ్రెత్ ఏమో ఎంత ఇచ్చాడు 25 ఇచ్చాడు 45 25 ప్లస్ చేస్తే 70 అవుతుంది 70 కి ఇంటూ 2 అంటే 140 అవుతుంది చుట్టుకొలత ఎంత అవుతుంది అంటే 140 మీటర్స్ అవుతుంది ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ 128 చూస్తే 64 ఘనప సెంటీమీటర్ల ఘనపరిమాణం గల రెండు ఘనములను కలపబడిన ఏర్పడు దీర్ఘఘనం సంపూర్ణతల వైశాల్యం కనుక్కోమంటున్నాడు ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు మనకేమంటున్నాడు వాడు రెండు సమగణాలని పక్క పక్కన ఉంచాడు పక్క పక్కన ఉంచితే మనకి ఈ విధంగా రెండు సమగణాలని పక్క పక్కన ఉంచాడు మనకి ఒక గణం తాలూకా ఘనపరిమాణం ఎంత అంటున్నాడు 64 ఘనప సెంటీమీటర్లు అంటున్నాడు అంటే మొదటి గణం తాలూకా ఘనపరిమాణం 64 ఘనప సెంటీమీటర్లు కాబట్టి ఒక గణము క్యూబ్ తాలూకా వాల్యూమ్ ఫార్ములా అంటే ఏ క్యూబ్ అది ఎంత అంటున్నాడు 64 అంటున్నాడు దీని ప్రకారం మనం ఏ వాల్యూ కనుక్కుంటే ఆ తర్వాత మనకి ఇప్పుడు రెండు పక్క పక్కన పెట్టాడు కాబట్టి అప్పుడు మనకి దీర్ఘగణం అయిపోయింది దీర్ఘగణం క్యూబాయిడ్ అయింది కాబట్టి దాని తాలూకా సంపూర్ణ వైశాల్యం కనుక్కోవచ్చు ఇప్పుడు ఏ క్యూబ్ ఏమో 64 అయినప్పుడు ఏ ఏమో 4 అవుతుంది ఎందుకు 64 ని 4 క్యూబ్ గా రాయొచ్చు అప్పుడు క్యూబ్ క్యూబ్ ఈక్వల్ కాబట్టి మనకి కింద బేసిస్ అనేవి ఈక్వల్ అవుతుంది ఏ వాల్యూ 4 వచ్చింది అంటే ఫస్ట్ గణం తాలూకా పొడవేమో 4 అవుతుంది తర్వాత గణం కూడా 4 అవుతుంది ఎందుకు దీని తాలూకా గణం తాలూకా ఘన పరిమాణం కూడా 64 అనేది ఇది 4 అవుతుంది అంటే టోటల్ గా ఇప్పుడు ఆ దీర్ఘగణం తాలూకా పొడవు ఎంత అయింది 8 అయింది ఎందుకు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఇది 4 అది 4 కానీ వెడల్పుకి వచ్చేసరికి 4 ఉంటది హైట్ కి వచ్చేసరికి కూడా 4 ఉంటది ఎందుకు అది మనకి ఒకదాని మీద ఒకటి పెట్టలేదు కదా పక్క పక్కన పెట్టాడు అప్పుడు మనకి ఒక దీర్ఘగణం ఏర్పాటు అయింది పొడవేమో 8 వెడల్పేమో 4 ఎత్తు హైట్ ఏమో 4 మనకి ఇప్పుడు దీర్ఘగణం తాలూకా సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి 2 into LB plus BH plus HL ఇది కదా మన ఫార్ములా మనకి పొడవు 8 వెడల్పు 4 హైట్ 4 ఇప్పుడు చూస్తే 2 into LB ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేయాలి 8 4 32 ప్లస్ BH ఈ రెండింటిని 4 4 16 ప్లస్ HL ఈ రెండింటిని 8 4 32 చూస్తే 2 into 32 32 64 64 కి 16 ప్లస్ చేస్తే 80 వస్తుంది 2 into 80 అంటే ఎంత అవుతుంది 160 అవుతుంది అంటే కొత్తగా ఏర్పాటైన దీర్ఘగణం తాలూకా సంపూర్ణతల వైశాల్యం 160 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ 129 చూస్తే x మైనస్ y తాలూకా వాల్యూ ఇచ్చాడు xy వాల్యూ ఇచ్చాడు మనకేమో x క్యూబ్ మైనస్ y క్యూబ్ తాలూకా వాల్యూ అడుగుతున్నాడు ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు మనకి x క్యూబ్ మైనస్ y క్యూబ్ దీనికి ఫార్ములా ఏంటి x మైనస్ y ఇంటూ అంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములాలో ఉంది కాబట్టి x మైనస్ y ఇంటూ x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్ ఇది మనకి ఫార్ములా మనకి x మైనస్ y తాలూకా వాల్యూ ఇచ్చేసాడు xy తాలూకా వాల్యూ ఇచ్చాడు అంటే ఇప్పుడు మనకి ఇంకా ఏం కావాలి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వాల్యూ కావాలి మనకి అది కావాలి అంటే ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో దాన్ని స్క్వేర్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వాల్యూ వస్తుంది x మైనస్ y ఎంత ఇచ్చాడు 9 మనం రెండు వైపులా కూడా స్క్వేర్ చేస్తే అప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2xy కదా xy తాలూకా వాల్యూ ఎంత ఇచ్చాడు 5 ఇచ్చాడు 9 స్క్వేర్ అంటే 81 ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇటువైపు మైనస్ 2 ఇంటూ 5 అంటే 10 మైనస్ 10 అటు వెళ్తే ప్లస్ 10 అవుతుంది 81 కి 10 ప్లస్ చేస్తే 91 అవుతుంది అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 91 ఇప్పుడు అన్ని వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి వాటిలో సబ్స్టిట్యూట్ చేద్దాం x మైనస్ y ఏమో 9 ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఎంత వచ్చింది 91 xy తాలూకా వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది ఇప్పుడు చూస్తే 91 ప్లస్ 5 91 5 ప్లస్ చేస్తే ఎంత అవుతుంది 96 అవుతుంది 9 into 96 96 is 54 4 5 9 9 is 81 plus 5 86 అంటే 864 వచ్చింది x క్యూబ్ మైనస్ y క్యూబ్ తాలూకా వాల్యూ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ లేదు ఒకవేళ ఇదే ప్రాసెస్ లో మనకి ఫార్ములా ఒక్కటి గుర్తుంటే ఆప్షన్స్ ప్రకారంగా కూడా ఈజీగా చేయొచ్చు ఎలా అంటే ఇక్కడ x మైనస్ y తాలూకా వాల్యూ ఎంత ఇచ్చాడు 9 ఇచ్చాడు అంటే 9 తోటి ఇక్కడ ఏ వాల్యూ ఉన్నా కూడా 9 తోటి ఇంటూ చేశాడు అంటే మనకు కావాల్సిన ఆన్సర్ 9 తాలూకా డివిజిబుల్ అవ్వాలి ఎందుకు
ఇక్కడ ఇంటూ చేస్తున్నది అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఖచ్చితంగా 9 తో డివిజిబుల్ అవుతుంది. మరి 9 తాలూకా డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే డిజిటల్ రూట్ అనేది 9 తో రావాలి. 8 6 ఎంత? 14 14 4 18 18 అనేది 9 తో డివైడ్ అవుతుంది కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఇదే అవుతుంది. ఒకవేళ మిగిలిన కూడా ఒకవేళ అలాగే కూర్చుంటే ఏం చేద్దాం చూద్దాం. 7 9 16 ప్లస్ 4 20 20 అనేది 9 తో డివైడ్ అవ్వదు కదా, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. 4 6 10 ప్లస్ 9 19 19 కూడా 9 తో డివైడ్ అవ్వదు. 7 3 10 ప్లస్ 9 19 19 కూడా 9 తో డివైడ్ అవ్వదు. ఆ విధంగా x మైనస్ y తాలూకా వాల్యూ 9 కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ ఏమో 9 తాలూకా మల్టిపుల్ అవుతుంది. మరి ఆ విధంగా అయ్యేది ఏది ఉన్నదంటే ఒక్క ఆప్షనే కదా ఉంది. ఆ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ ది 130 చూస్తే 144x² మైనస్ 81y² కారణాంకాల్లో ఒకటి కావాలి అని అంటున్నాడు. అంటే వీటికి మనము ఫ్యాక్టర్స్ కనుక్కుంటే అందులో మనకి ఆప్షన్స్ లో ఏదో ఒక కారణాంకం అనేది ఉంటది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ x² ఇచ్చాడు, ఇక్కడ y² ఇచ్చాడు. అంటే మనం ఈ 144 ని కూడా స్క్వేర్ లో మార్చుకోగలిగితే అప్పుడు ఓవరాల్ గా స్క్వేర్ అవుతుంది. 144 ని ఎలా రాయొచ్చు? 12x² గా రాయొచ్చు. ఈ మొత్తాన్ని కూడా 12x² గా రాయొచ్చు. మైనస్ 81 ని 9² గా రాయొచ్చు కాబట్టి దీని మొత్తాన్ని 9y² గా రాయొచ్చు. ఇప్పుడు a² మైనస్ b² ఫార్ములాలో ఉంది కాబట్టి a ప్లస్ b అంటే 12x ప్లస్ 9y ఇంటూ 12x మైనస్ 9y ఇది మనకి మారింది. ఇప్పుడు ఆప్షన్స్ లో చూస్తే అది ఎక్కడ మనకి లేదు. 9x మైనస్ 12y ఉంది. 9x మైనస్ 12 అంటే ఆప్షన్స్ లో ఈ రెండింటిలో ఏది లేదు. మనకేమున్నాయి? ఇక్కడ 4x 3x ఉన్నది. అంటే ఇప్పుడు మనం ఇందులో నుంచి 3 అనేది కామన్ తీద్దాం. ఇందులో 3 కామన్ తీస్తే 4x ప్లస్ 3y ఇంటూ ఇక్కడ కూడా మనము 3 కామన్ తీస్తే 4x మైనస్ 3y. అంటే మనము ఈ విధంగా రాసుకోవడానికి కారణం ఏంటంటే ఆప్షన్స్ లో కూడా వాడు 4x 3y కూడా ఇచ్చాడు కాబట్టి రాసుకున్నాం. 4x ప్లస్ 3y ఒక కారణాంకం అవుతుంది, 4x మైనస్ 3y ఇంకొక కారణాంకం అవుతుంది. మనకి 4x మైనస్ 3y మనకు కావాల్సిన కారణాంకాల్లో ఒకటి ఆప్షన్స్ లో ఇచ్చాడు కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా 2019 జనవరి 25వ తారీఖు షిఫ్ట్ 1 లో డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అర్థమయ్యేటట్టు చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ డిఎస్సి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.